బ్రేకింగ్ న్యూస్. అనుమానిత ఉగ్రవాదులైన సిరాజ్, సమీర్ల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో రోజు విచారణలో వీరి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు, ఎవరెవరు టార్గెట్, మొత్తం ఎన్ని సోషల్ మీడియా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో మొత్తం 5 గ్రూపులు మెయింటైన్ చేస్తున్న సిరాజ్, అందులో ఒక్కో గ్రూపులో 3 నుంచి 5 కొత్త సభ్యులున్నట్లు తేల్చారు. ఆ సభ్యులు ఎవరు అనే దానిపై సమగ్ర విచారణ చేస్తున్నారు విచారణ అధికారులు. ఇక సిరాజ్కు సహకారం అందించింది ఓ ప్రభుత్వ అధికారి అని అధికారులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసంగానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సిరాజ్ పోస్ట్ చేసినందుకు ఓ అన్నోన్ నంబర్ నుంచి సుభాష్ అని మెసేజ్ వచ్చిందని, అప్పటి నుంచి అతడితో మాట్లాడడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి తనను తాను ప్రభుత్వ అధికారినంటూ పరిచయం చేసుకుంటున్నాడు సిరాజ్ తెలిపినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు సిరాజ్ తో పరిచయం ఉన్న ఆ ప్రభుత్వ అధికారి ఎవరు అనే విషయాలు ఏమైనా తెలిసాయా? అతను నిజంగానే ప్రభుత్వ అధికారా? దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? ప్రియా, రెండవ రోజు చూసుకున్నట్లయితే సిరాజ్, సమీర్ ఇద్దరు యొక్క విచారణలో కీలక అంశాలు అయితే విచారణ అధికారులు బయటికి తీసినట్లయితే మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ వ్యవహారంలో, అంటే రాజేష్ సింగ్ అటు దేశానికి అదేవిధంగా హిందుత్వానికి సంబంధించి సపోర్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానికి వ్యతిరేకంగా సిరాజ్ కామెంట్లు పెట్టినట్టు తెలుస్తుంది. సిరాజ్ కామెంట్ పెట్టిన తర్వాత ఓ ప్రభుత్వ అధికారి దానికి శభాష్ అని సిరాజ్కి మెసేజ్ చేసినట్లు, అదేవిధంగా ఇదే విషయాన్ని ఆయన విచారణ అధికారులు కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ అధికారి ఎవరు అనే దానిపై ఇప్పుడు విచారణ అధికారులందరూ కూడా సిరాజ్ను ప్రశ్నిస్తున్నారు. అయితే సిరాజ్ ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే ఎవరైనట్లే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రభుత్వ అధికారి ఉన్నారో ఆయనే సిరాజ్కి ఉగ్రవాదంపై శిక్షణ కూడా ఇప్పిస్తానని చెప్పడం, అదేవిధంగా కొంత ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్గా నిలబడతానని చెప్పినట్లయితే సిరాజ్ విచారణ అధికారులకు చెప్పినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే అటు ఒమాన్, సౌదీ అరేబియాలో హ్యాండ్లర్లు అయితే అటు సిరాజ్కు పూర్తి స్థాయి మనకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పలు గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో అంటే మ్యాజిక్ లాంతర్ అనే కాన్సెప్ట్ ద్వారా కొత్తగా ఎవరైతే ఒక ముస్లిం మతవాదం వైపు ఎవరైతే పెద్ద మొగ్గు చూపుతున్నారో వారందరినీ కూడా తమ గ్రూపుల్లో లాక్కొని కొత్త గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా గ్రూపుల వైజ్గా క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే అహీమ్ అనే గ్రూప్ ఉందో అదైతే మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, బీహార్ మొత్తం 4 రాష్ట్రాల్లో కూడా ఈ అహీమ్ అనే గ్రూప్ని అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి టోటల్గా సౌదీ అరేబియా, ఒమన్ 2 రాష్ట్రాల నుంచి 2 దేశాల నుంచి కూడా వీళ్ళకి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది. దాని ప్రకారమే వీళ్ళు పనిచేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే లోకల్ వైజ్గా వీళ్ళు సుమారు 5 సోషల్ మీడియా గ్రూపులు అయితే వీళ్ళు నడుపుతున్నారు. ఒక్కొక్క గ్రూపులో కొత్తగా 3 నుంచి 5 వరకు ప్రతి గ్రూపులో కూడా ఉన్నట్లయితే వీళ్ళకు కీలకమైన సమాచారం విచారణ అధికారులు రాబట్టినట్టు తెలుస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే మ్యాజిక్ లాంతర్ అనే కాన్సెప్ట్ ద్వారానే మొత్తం అటు సౌదీ అరేబియా, ఒమన్ నుంచి హ్యాండ్లర్స్ అందరూ కూడా వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ పేలులు జరపాలి, ఏ ప్రాంతాల్లో పేలులు జరపాలి దానిపై కూడా పూర్తి సమాచారం వీళ్ళకి ఇస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో పేలులు అనేది కేవలం రిహార్సల్స్. విజయనగరంలో సక్సెస్ అయితే కనుక అతను అహీమ్ గ్రూప్ పూర్తిగా సక్సెస్ అయినట్లే మిగతా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళందరూ కూడా పేలుడు జలపగలరు అనే ఒక కాన్ఫిడెన్స్కి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తోంది. ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.